నమస్తే. ఈ మధ్య మనం వలసల గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. భారతదేశంలోకి అక్రమ వలసలు వెల్లువెత్తుతున్నాయి. పొరుగు దేశం బంగ్లాదేశ్ నుంచి. బంగ్లాదేశ్ ముస్లిమ్స్ అలాగే రోహింగ్యాలు పెద్ద ఎత్తున వేలు లక్షలు కాదు కోట్లలో వచ్చేసారు ఇప్పటికే. దీంతో కొన్ని ప్రాంతాల్లో నియోజకవర్గాలు రాష్ట్రాల్లో డెమోగ్రఫీ చేంజ్ అవుతోంది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ అస్సాంలో ఎలాంటి పరిస్థితి ఉంది, ఎంత ఆందోళనకరంగా ప్రమాదకరంగా పరిస్థితి ఉందో మనం రోజు మాట్లాడుకుంటున్నాం. అయితే కేవలం వెస్ట్ బెంగాల్ అస్సాం మాత్రమే కాదు, భారతదేశంలోనున్న అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పాతుకుపోయారు అక్రమ వలసదారులు, తిష్ట వేసుకొని పోయారు. ఎందుకంటే నిన్న మొన్నటి నుంచి అయ్యేది కాదు కదా, కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది ఇది వాళ్ళ వలసలు. అందులో ఇప్పుడు ఇంకా అఫ్లో ఎక్కువైపోయింది అనమాట. ఎందుకంటే సరిహద్దు రాష్ట్రంలో సెక్యులర్ ప్రభుత్వం ఉండడం, సెక్యులర్ నాయకురాలు ఉండడము, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ తప్ప దేశం ఏమాత్రం బట్టని, దేశ ప్రయోజనాలు ఏమాత్రం బట్టని పార్టీ పాలకుడు నాయకురాలు ఉండడం వల్ల ఈ పరిస్థితి దుస్థితి మనకి. అందువల్ల మనం రోజు మాట్లాడుకుంటున్నాము ఈ తాజా పరిణామాల మీద. అయితే ప్రపంచంలో పూర్తిగా ఒక దేశమే వలసపోబోతోంది. అవును, తువాలు పసిఫిక్ మహాసముద్రంలో 9 దీవులతో కూడిన ఈ దేశం గ్లోబల్ వార్మింగ్ కు బలవుతున్న ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా నిలవనుంది. అందుకని దేశం మొత్తం ఇంకా వలసపోబోతుంది అనమాట. ఆ దేశ జనాభా 11,200, ఆ ద్వీప దేశ జనాభా 11,200. వాళ్ళందరూ కూడా ఇంకా మా దేశం ఇంకా కనుమరుగు కాబోతుంది, ఇంకా మా దేశం ఉండదు. ఎందుకంటే కొద్ది రోజుల్లో 30 నుంచి 40 ఏళ్లలో తువాలు అనే దేశము పూర్తిగా ఆ దేశాన్ని సముద్రం ముంచెత్తనుందనమాట. సెంట్రల్ పసిఫిక్ లో ఉంది తువాలు. దీంతో వాళ్ళందరూ కూడా, ఆ దేశ ప్రజలందరూ కూడా పక్కనే ఉన్న ఆస్ట్రేలియాను వేడుకుంటున్నారు. ఇంకా మా దేశం మునిగిపోబోతుంది, ఇంకా మా దేశం ఉండదట, కొన్ని రోజులు పోతే మా ద్వీపం ఉండదంట. అందుకని మీ దగ్గరికి మమ్మల్ని రానివ్వండి, మమ్మల్ని మీరు అక్కన చేర్చుకోండి దయచేసి అని వాళ్ళు విజ్ఞప్తి చేసుకుంటున్నారు ఆస్ట్రేలియాను. ఇది ఒక్కటే కాదు, తువాలు అనే కంట్రీ మాత్రమే కాదు, 100 ఏళ్లలో 40 నుంచి 50 దేశాలు పూర్తిగా మునిగిపోబోతున్నాయి. అయితే మొదటి దేశంగా ఈ కంట్రీ తువాలు నిలవనుందనమాట. అందుకని అన్ని వదులుకొని ఇంకా వాళ్ళందరూ దేశాన్ని ఇంకా వాళ్ళ దేశాన్ని పూర్తిగా వదిలేసుకుని వాళ్ళందరూ కూడా ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. 2023లో నా కంట్రీతో ఒక ఒప్పందం జరిగింది. అంటే ప్రభుత్వమే అక్కడున్న జనాల్ని పంపిస్తుంది అనమాట. మరి ఆస్ట్రేలియా కూడా అంతమందిని ఒకేసారి తీసుకోలేదు కదా, 11,200 మందిని ఒకేసారి ఎలా ఆ దేశం తీసుకోగలదు. అందుకని సంవత్సరానికి 280 మంది చొప్పున స్వీకరించడానికి తమ దేశంలోకి అనుమతి ఇచ్చిందనమాట ఆస్ట్రేలియా. వాళ్ళు ఎవరు అక్రమంగా వలస వెళ్లాలనుకోవట్లేదు, అధికారికంగా అనమాట. ఆ దేశం ఏర్పాటు చేస్తుంది ఆస్ట్రేలియాతో ఒప్పందం ద్వారా, ఆస్ట్రేలియాతో విజ్ఞప్తి చేయడం ద్వారా. దీంతో వీళ్ళందరూ కూడా అధికారికంగా ఆస్ట్రేలియా పౌరులు అవుతారు. అక్కడ ఇంకా వాళ్ళ దేశ ప్రజలు అంటే ఆస్ట్రేలియన్స్ కి ఎలాంటి అవన్నీ ఉంటాయో, వాళ్ళ విద్య, ఉపాధి, ఇంకా మిగతా అన్ని కూడా, వాళ్ళకి ఇల్లు ముఖ్యంగా ఉండడానికి. ఇట్లా సంవత్సరానికి 280 మంది తువాలు కంట్రీ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళబోతున్నారు అనమాట. న్యూజిలాండ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, పక్కనే ఉన్న మరో కంట్రీ న్యూజిలాండ్ కూడా, మమ్మల్ని రానివ్వండి మీరు కూడా కొంతమందిని అని. అంటే వీళ్ళని క్లైమేట్ రిఫ్యూజెస్ అంటారంట వాళ్ళని. ఇక ఆ దేశ జనాభాలోని 11,200 మందిలో 9,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే మమ్మల్ని మీ దేశానికి అనుమతించండి అని. కానీ అంతమందిని ఒకేసారి అనుమతించారు కదా, అందుకని ఒక బ్యాలెట్ విధానం ద్వారా ఆ పేర్లను తీస్తున్నారు అనమాట. అట్లా 40 నుంచి 50 దేశాలు పూర్తిగా సముద్రంలోకి వెళ్తాయంట 100 ఏళ్లలో, 80 నుంచి 100 ఏళ్లలో. అందులో మాల్దీవ్స్ సహా బంగ్లాదేశ్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్, సముద్ర మట్టం పెరగడం, హిమానీ నదాలు ఎక్కువ కరగడం ఈ పరిస్థితికి కారణం అనమాట, ఈ పర్యవసానానికి కారణం అనమాట. శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ఆ దేశంలో ఫిజీ ఉంది, సౌత్ పసిఫిక్ ఓషన్ లో ఉన్న ఫిజీ, అసలు అందమైన బీచ్లకు ప్రసిద్ధి అది కూడా ఫిజీ కూడా పూర్తిగా ఇంకా ఉండదంట. ఇప్పటికే కొన్ని అంటే తీర ప్రాంతంలో ఉన్న కొన్ని గ్రామాలను ఎత్తైన ప్రాంతాలకు తరలించింది ఆ కంట్రీ. సీషెల్స్ అనే మరొక ద్వీపదేశం, అది కూడా అంతే. అక్కడ నుంచి కూడా చాలా మంది వలసెళ్ళిపోతున్నారు. ఇంకా తువాలైతే అధికారికంగా పూర్తిగా తమ దేశ పౌరులను ఇతర దేశాలకు తరలిస్తోంది అనమాట, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి వాటికి. పాపం ఆ దేశాలన్నీ కూడా 57 దేశాలు ముఖ్యంగా ఇవన్నీ కూడా పర్యాటకం, మత్స్య పరిశ్రమ మీద ఆధారపడి మనుగడ సాగిస్తున్న దేశాలు. అసలు ఎంత తరతరాలు అక్కడే ఆ దేశం ఏర్పడిన నుంచి ఉన్నారు కదా. పూర్తిగా సాంస్కృతిక నష్టం కూడా, దీవుల సంస్కృతి వారసత్వం కూడా పూర్తిగా కనుమరుగవుతుంది. అది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ సమస్యను ముందుగానే అంటే శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూ వస్తున్నారు. దీన్ని ఎదుర్కోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు సూచిస్తూ వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులను నియంత్రించడం ద్వారా వాటిని కాపాడుకోవచ్చని చెప్పారు. కానీ ఇప్పటికైతే సమయం మించిపోయింది. వాళ్ళు కూడా పాపం ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం ICJను, అట్లనే ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ ITLOS వంటి సంస్థల్లో ఆ దేశాలు తమ హక్కుల కోసం పోరాడుతున్నాయి ఎప్పటి నుంచో. అట్లాంటి దేశాలు అంటే 57 దేశాలన్నీ కూడా UN జనరల్ అసెంబ్లీని కూడా ఆశ్రయించినాయి. వరనాటు ఆధ్వర్యంలో 105 దేశాల మద్దతుతో UN జనరల్ అసెంబ్లీకి వెళ్తే 2023 మార్చిలో
ఇతర దేశాలు అంటే అభివృద్ధి చెందిన దేశాల సలహాలు అభిప్రాయాలు కోరింది. 2024లో అయితే ఫస్ట్ హియరింగ్స్ కూడా జరిగినాయి 11 రోజుల పాటు. 96 దేశాలు 11 ప్రాంతీయ సంస్థలు తమ వాదనలను అంటే తమ సలహాలను ఇచ్చినాయి. ఇక మొన్న కూడా 2025 జూలై 23లో కూడా మరొకసారి అడ్వైజరీ ఒపీనియన్స్ కోరింది. అంటే అభివృద్ధి పేరుతో, ఇండస్ట్రియలైజేషన్ పేరుతో పెద్ద దేశాలు చేస్తున్న తప్పుకు చిన్న దేశాలు బలి కావాల్సి వస్తుంది, పూర్తిగా మనుగడ కోల్పోవాల్సి వస్తుంది. అందువల్ల ఈ దేశాలన్నీ కూడా ఈ చిన్న దేశాలన్నీ కూడా ఈ అభివృద్ధి చెందిన పెద్ద దేశాలను పరిహారం కోరుతున్నాయి. ఇక పరిష్కారం అంటే చేజారిపోయినట్టే అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ ముంపు అంచున తాము ఉండడానికి కారణమైన ఈ దేశాలే బాధ్యత వహించాలి. పెద్ద దేశాలే వాతావరణానికి తీరని నష్టం చేస్తున్నాయి, హాని చేస్తున్న ఈ దేశాలన్నీ కూడా తమకు పరిహారం చెల్లించాలి అని వాళ్ళు డిమాండ్ చేశారు. ఐసీజే కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చెప్పిన కదా 100 ఏళ్లలో కనుమరుగయ్యే దేశాల్లో మాల్దీవ్స్ తో పాటు బంగ్లాదేశ్ వంటివి కూడా ఉన్నాయి. ఇక రీసెంట్ గా అంటే మొత్తం 57 దేశాలు కదా స్మాల్ ఐలాండ్ డెవలప్మెంట్ కంట్రీస్ అని ఏర్పాటు చేసుకున్నాయి. అవన్నీ కూడా ఈ ముంపు అంచున ఉన్న ఈ దేశాలన్నీ కూడా మరొకసారి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ని మరొకసారి గుర్తు చేసినాయి. వనవాడు ఆధ్వర్యంలో వెళ్ళినాయి అనమాట. అదే వాతావరణ మార్పుకు ఇండస్ట్రియలైజేషన్ కారణం, పెద్ద దేశాలే కారణము. అందుకని చిన్న దీవులైన చిన్న దేశాలకు మాకు న్యాయం చేయండి, అసలు మీరే సలహా ఇవ్వండి, ఏంటి పరిష్కారము అని ఇవన్నీ కోరుతున్నాయి అనమాట. పాపం హ్యూమన్ రైట్స్ లో భాగమే ఎన్విరాన్మెంట్ రైట్స్ అని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. క్లైమేట్ జస్టిస్ ఏం చెప్తారు ఈ పెద్ద దేశాలన్నీ కూడా అడుగుతున్నారు. ఎందుకంటే 57 దేశాలన్నీ కూడా చిన్న చిన్న ద్వీప కంట్రీస్, చిన్న దేశాలు. ఇక తువాలైతే పూర్తిగా తమ దేశాన్ని తరలిస్తోంది, ప్రజలందరినీ కూడా క్రమక్రమంగా ఆస్ట్రేలియాకి పంపిస్తోంది అనమాట. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.